హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి ఇది చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఈరోజు అరకు అయితే నేనైతే ప్రయాణం చేస్తున్నాను. చూడండి, టికెట్ కూడా తీస్తాను అనమాట. ఇది వచ్చి 3 మెంబర్స్ కండి, చూసుకోవచ్చండి మీరు స్క్రీన్ మీద. ఫర్ ద ఫస్ట్ టైం అండి అరకు ట్రావెల్ అనేది. చాలా సార్లు అయితే వెళ్ళాను కానీ నైట్ టైం వెళ్ళాను అనమాట. విజువల్స్ ఏవి కూడా మిస్ అంటే చూడలేదండి. ఇప్పుడైతే ఫ్యామిలీతో ముగ్గురు అయితే వెళ్తున్నామండి. చాలా హైలైట్ గా ఉండిపోతుందండి. మీకోసం చాలా ఖర్చు పెట్టి నేనైతే వీడియో తీస్తున్నాను కాబట్టి మస్ట్ అండ్ షుడ్ గా ఫుల్ వరకు వాచ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇకపోతే ఇదిగోండి మా ఫ్యామిలీ కూడా మీకు పరిచయం అయితే చేస్తాను అనమాట వీడియోలో. ముందుకు రండి. అరకు ప్రయాణం అండి, అరకు అయితే వెళ్తున్నాం. మామూలుగా ఉండదండి, చాలా ఉంటది. ఇదిగోండి చూస్తున్నారు కదండి, మేము ముగ్గురు మీద వెళ్ళబోతున్నాం అనమాట. ప్రయాణం అయితే మలుపులతో లోయలు, ఆ టనల్స్ చాలా హై లెవెల్లో ఉంటుందండి. తప్పకుండా మీకు నేను చూడటమే కాకుండా పిక్చర్స్ అన్ని, ఆ వీడియోస్ అన్ని క్యాప్చర్ చేసి మీ అందరికి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. టికెట్ కూడా తీసాం. 7వ నెంబర్ ప్లాట్ఫామ్ లో అయితే ట్రైన్ అయితే సిద్ధంగా ఉందండి. ప్రతి ఎవ్రీ మూమెంట్ కూడా మీతో అయితే నేను షేర్ చేసుకుంటానండి. వీడియో అయితే చాలా అద్భుతంగా ఉండబోతుంది కాబట్టి తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఇంకెందుకంటే ఆలస్యం, డైరెక్ట్ గా ట్రైన్ అయితే ఎక్కుతున్నాం. చూడండి వ్యూవర్స్, ప్రెసెంట్ అయితే ట్రైన్ అయితే వచ్చేసిందండి. ఇదిగోండి కిరందుల్ ప్యాసింజర్ అనమాట. ప్రెసెంట్ అయితే ఇదిగోండి ఈ కోచ్ లోనే మేమైతే ఎక్కుతున్నాం. చూడండి ట్రైన్ అయితే వచ్చేసింది. చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రయాణం అయితే. చాలా ఎక్సైట్మెంట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడిప్పుడు ఇంకా రీచ్ అవుతామా, ఇప్పుడు లోయలు, ఆ కొండ పర్వతాలు అన్ని కూడా మీకు చూపిస్తానని చెప్పి చాలా ఆసక్తితో ముందుకైతే కంటిన్యూ అవుతున్నామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాక చూపిస్తాం. చూస్తున్నారు కదండి, సీట్స్ అన్ని కూడా చాలా కంఫర్టబుల్ గా ఉందండి. ఇక్కడ ఫ్రంట్ నుంచి అయితే మీ అందరికి కూడా వీడియో చూపించాలని చెప్పి ఇదిగోండి చూస్తున్నారు కదండి. ట్రైన్ అయితే నెమ్మదిగా ఫిల్అప్ అయితే అవుతుంది అనమాట. ఇంకా టైం ఉందండి, ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాం. ప్రెసెంట్ ఇదిగోండి చూడండి, వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే దాటుతున్నాం అనమాట. చాలా అద్భుతంగా ఉందండి. ఎప్పుడిప్పుడు ఆ లోయలు అవన్నీ కూడా వీక్షిస్తాను, మీ అందరికి కూడా చూపిస్తానని చాలా ఉత్సాహంతో ఉన్నానండి. చూస్తున్నారు కదండి, ప్రెసెంట్ అయితే ఇది వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే మేము దాటేస్తున్నాం. మనకి ఎస్కోట్ నుంచి, శృంగవరపు కోట నుంచి అక్కడ స్టేషన్ దాటాక మనకి మంచిగా విజువల్స్ అవన్నీ కనిపిస్తాయండి. చాలా బాగుంటది అనమాట. చూడండి సిటీస్ మనము ఇవన్నీ కూడా దాటేస్తున్నాం. మీరు కూడా రావాలనుకుంటే అరకు మనం రైట్ సైడ్ కూర్చుంటే విండో సీట్ లో మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటది. మన వీడియో చూసిన వారిలో ఎవరైనా కానీ అరకు ప్రయాణం చేసినట్లయితే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేనైతే చాలా సార్లు ప్రయాణం అయితే చేశానండి, కానీ నైట్ టైం అవ్వటం ద్వారా మరి వీడియో కూడా షూటింగ్ అయితే అవ్వలేదు అనమాట. బస్ కూడా చాలా బాగుంటది, కానీ నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా సరే బస్ పైన కూడా కంటెంట్ అయితే నేను మన ఛానల్ అయితే పెట్టడం జరుగుతుందండి. మరి నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మన సబ్స్క్రైబర్స్ అందరికి, మీ అందరికి కూడా థ్యాంక్స్ అయితే తెలుపుకుంటున్నానండి. ఎందుకంటే ఈ మధ్య చేసిన ప్రతి కంటెంట్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తున్నారండి. ఇలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా కొత్త కొత్త ప్లేసెస్ అన్ని నేను చూడడమే కాకుండా మీ అందరికి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకెందుకంటే లేట్ ఇంకా లాగ్ అయితే ఇంకా అదిరిపోద్ది కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే ఇదిగోండి శృంగవరపు కోట అయితే వచ్చేసాం అనమాట. ఎస్కోట్ అని పిలుస్తానండి. ఇప్పుడు నుంచి అయితే విజువల్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట. అంతా కూడా క్యాప్చర్ చేసి చూపిస్తానండి. కొత్త కొండలు, వాగులు అవన్నీ కూడా కనిపిస్తాయి. ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకున్న కొండలు అయితే దగ్గరలోకి వచ్చేసాయి. ఇక్కడ నుంచి అయితే ప్రయాణం చాలా బాగుంటదండి. ప్రతి ఒక్కరు కూడా మీరు అందరూ కూడా రావచ్చు. చూడు చూస్తున్నారు కదండి, ఇప్పుడు అనేది చాలా అద్భుతంగా ఉంటది అనమాట. ఇక్కడ నుంచి ఇదిగోండి మొత్తం లోయలు, కొండలు అయితే కనిపిస్తాయి.
చూస్తున్నారు కదండి, మొత్తం ఇదంతా కూడా చాలా గ్రీన్ గా ఉంది. ప్రకృతిని ఆహ్వానించే వాళ్ళు ఎవరైనా సరే, ఆస్వాదించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లేస్ కి వస్తే మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అండి. ఇదంతా కూడా చాలా బాగుంటది అనమాట. ఇక్కడ నుంచే మీరు చూడొచ్చండి, మీరు చూడొచ్చు ఇక్కడ నుంచి అయితే చాలా బాగుందండి. చూడండి మొత్తం గ్రీనరీగా ఉంది. ఇది పైగా మనకు వచ్చేది రైనీ సీజన్ కాబట్టి ఇంకా చాలా బాగుంటదండి. వింటర్ లో అయితే క్లౌడ్స్ అనేవి చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇంకెప్పుడైనా సరే వింటర్ సీజన్ లో కూడా మనం కంటెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇదిగోండి పక్కనే చిన్న రైల్వే స్టేషన్ కూడా వచ్చిందండి. బొడ్డవర అనే స్టేషన్ అయితే ఇక్కడ నియర్ బై అనమాట. చాలా బాగుందండి. ఈ స్టేషన్ దాటాక మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. చూడండి ఈ రైల్వే సంస్థకి ఎంత మంది మరి కూలీలు ఎంతమంది చూడండి, ఈ వర్కర్స్ అందరూ కూడా. దయచేసి ఇలాంటి వాళ్ళ కోసమైనా ఒక లైక్ అయితే చేయండి అన్న. చూడండి ఎంత శ్రమిస్తున్నారు అనమాట. మనం ఈ రోజు ఇంత సేఫ్ గా ప్రయాణించగలుగుతున్నాం అంటే వాళ్ళు పడుతున్న శ్రమ వాళ్ళు చూడండి. ఎంతో శ్రమతో వాళ్ళు అయితే కష్టపడుతున్నారు అనమాట. వాళ్ళ జీవన విధానాన్ని అయితే
మొత్తానికి బొర్రా కేవ్స్ స్టేషన్ అయితే దాటుతున్నామండి. చూడండి చాలా మంది ఇక్కడైతే బొర్రా గృహాలను విజిట్ చేయడానికి అయితే దిగేశారనమాట. మనము కూడా దిగుదాం. నెక్స్ట్ ఏంటంటే వెహికల్ తో వచ్చాక, 2 వీలర్ తో వచ్చాక బొర్రా కేవ్స్ కి అయితే వెళ్తాం. ఆ కంటెంట్ కూడా అన్ని అరకుకి సంబంధించిన కంటెంట్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి బొర్రా గృహలు ఈ స్టేషన్ దాటాక అరకు రైల్వే స్టేషన్ అయితే ఇంకా దగ్గరలో ఉందండి. చూడండి చాలా మంది ఇక్కడైతే బొర్రా కేవ్స్ అయితే చాలా ఫేమస్ అన్నమాట. చాలా బాగుంటాయండి. అది ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చూపించడం జరిగింది. ఒక వింత అండి ఆ గృహలు అనేవి. ఇప్పుడు ఆ బొర్రా కేవ్స్ ని వీళ్ళందరూ విజిట్ చేయడానికి అయితే వీళ్ళు ఇక్కడ దిగిపోయారండి. మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి అయితే మాత్రం చాలా మంది వచ్చారు. చూడండి క్రౌడ్ ఎలా ఉంది. ఇంకా మరలా రీసెంట్ గా కూడా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అరకు అప్డేట్స్ అన్ని కూడా చాలా బాగుంది. ఇంకా ఇలాంటి ప్రకృతి అందాలు కూడా రాబోయే రోజుల్లో ఫర్దర్ గా మీ అందరికి కూడా అందిస్తానండి. మరి ఇంతవరకు ఎలా అయితే సపోర్ట్ అందించారో ఇక మీద కూడా అలాగే మంచిగా సపోర్ట్ అందిస్తారని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇకపోతే ఇక్కడ నుంచి కూడా మనకి విజువల్స్ అనేవి చాలా బాగుంటాయి, మీరు చూడొచ్చు. అరకు స్టేషన్ కి వెళ్లే వరకు నేనైతే ఇక్కడ మీకు విజువల్స్ అన్ని కూడా చూపిస్తానండి.
మొత్తానికి ప్రయాణం మాత్రం అసలు మామూలుగా లేదండి. అసలు బుర్ర పాడు అసలు. చూడండి, ఇదే మా ఫ్యామిలీతో అయితే వచ్చేసాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ టైం మన వాళ్ళని అంటే ట్రైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూపించాను అనమాట. ఎలా ఉంది భయ్యా? బాగుంది కదా. మరి ఈ సినిమా మాత్రం మామూలుగా ఉండకూడదు. మావిడ వీడియోకి మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కానీ బాగుంది. నాకు తెలిసి అరకు రావడం ఎంత అంటే ఇంటికాడ అలాగా ప్రశాంతంగా లేదు, కానీ ఇక్కడికి రానిచ్చి ఇంకా ఎన్ని బాధలు ఉన్నా సరే ఎన్ని బాధలు అయితే మర్చిపోవడమే. మధ్య అయితే వర్క్ ప్రెజర్ చేసి చాలా బాగా అసలు ప్రెజర్ అయ్యాము. ఒత్తిడిలో ఈ స్ట్రగుల్స్ అన్నిటిలో కూడా గురయ్యాం. కానీ ఈ ట్రిప్ ఎప్పుడైతే మేము ప్లాన్ చేసుకుంటూ మేము ఎప్పుడైతే ఇక్కడ ఎస్కోట శృంగవరపుకోట దాటామో అబ్బా వైబే వేరండి. అసలు వర్ణన అతీతం అనమాట. రెండు కళ్ళు కూడా చూడడానికి సరిపోవు. నెక్స్ట్ ఏంటంటే మనసులో ఉన్న బాధలు కానీ మా వర్క్ ప్రెజర్స్ కానీ అన్ని కూడా మర్చిపోయాం. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంది. స్వచ్ఛమైన ప్యూర్ ఆక్సిజన్ అండి. ఇక్కడ ఎయిర్ కూడా ఎలాంటి పొల్యూట్ అయితే లేదనమాట. స్వచ్ఛమైన వాతావరణం చూస్తున్నారు కదండి. ఇంకా రేపటికి కూడా సరిపోతే మంచి వీడియో అయితే విడుదల చేస్తాం. మా పొట్టుకున్నాడు ఏదండి మా పొట్టు ఏంటంటే తారబు వాటర్ ఫాల్ మంచిగా అని చెప్తున్నారు. తారబు వాటర్ ఫాల్ కూడా మేము వెళ్ళిపోతున్నాం. మరి చూసారు కదండి వీడియో. అసలు చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్ అండి. చూడండి రా నాయన, ఏమి అద్భుతం అసలు. మైండ్ బ్లోయింగ్ దేవుడా. బుర్రపాడు 35 సొరంగాల నుంచి టన్నల్స్ నుంచి అయితే వచ్చాం. కళ్ళు అయితే బైర్లు కమ్మేసాయి. చూడండి ఎలా ఉన్న వాళ్ళం ఎలా అయిపోయాం. కాకపోతే ఈ లొకేషన్ కి వచ్చేసరికి ఆ ప్రెజర్ అంతా కూడా పోయింది. చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉందండి. ఆ రైల్వే ట్రాక్లు అయితే అవతల వైపు ఉన్నాయన్నమాట. ప్రెజెంట్ అయితే చూడండి వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది. మీరు ఆల్రెడీ నేనైతే పిన్ టు పిన్ అయితే వీడియో తీసి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగిందండి. వర్రా కేవ్స్ కానీ లేదంటే అరకు విజిట్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ మూమెంట్ అండి. నెక్స్ట్ టైం మనకి సీజనల్ గా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సీజన్ కూడా ఈ వెదర్ ఇదంతా కూడా చాలా బాగుందండి. మీరు చూడొచ్చండి. ఇదిగోండి మొత్తం ఈ సీనరీ అంతా వెరీ బ్యూటిఫుల్ అనమాట. అసలు చూడటానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోవండి. ఊహించినటువంటి అద్భుతంగా ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ప్లేస్ అయితే. చూడండి మేమైతే ఇప్పుడు కరెక్ట్ గా 5 o'clock అవుతుంది అనమాట. వెదర్ వచ్చి చూడండి ఆ పైనుంచి ఆ మబ్బులు కావచ్చు, ఆ ప్రకృతి అందాలు అవన్నీ కావచ్చు, చాలా బాగున్నాయి అనమాట. అసలు రియల్ గా చెప్పాలంటే టన్నల్స్ లో మాత్రం మా ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. పీక్స్ లెవెల్లో ఉందండి అక్కడైతే. మొత్తం మీ అందరికి కూడా చూపించానండి. చాలా ఖర్చు పెట్టి వీడియోని అయితే మరి నేను తీయడం జరిగింది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ కూడా తప్పకుండా ఇన్స్టెంట్ షూట్ గా వీడియోకి లైక్ చేసి మోటివేట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరిన్ని మనకి ఇలాంటి అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే మన లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త మంచి వీడియో కలుద్దాం. అంతవరకు లవ్.